అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? ఆయన ఏదో చేయబోతే అది ఇంకేదో అయిపోయి ఇరుకున పడేసిందా? కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా బుక్ అయిపోయారా? ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నాయా? ఇంతకీ ఏ విషయంలో ఇరుక్కుపోయారు కేటీఆర్? కాంగ్రెస్ పార్టీ ఎలా సోషల్ రివెంజ్ తీర్చుకుంటోంది? నీ బాధ ఏంటి చెప్పు. 2 లక్షల బాకీ అయింది, దీనికి 1 లక్ష కూడా రావన్నా. 2 లక్షల బాకీ అయిందన్న, 3 ఏళ్ళు కడుతున్నారన్న. ఆరుదాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేనేం కావాలన్న? అసలు మందు ఆగాల ఏంది చెప్పండి. ఇదే ఈ వీడియోతోనే ఇప్పుడు కేటీఆర్ కాంగ్రెస్ శ్రేణులకు అడ్డంగా బుక్ అయిపోయారు. కూలోళ్ళ మంది అన్న రావట్లేదన్న. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 ఎకరాలు వేసినా. పెట్టుబడి ఎంత పెట్టావు? 3 లక్షలు పెట్టినా. ఇప్పుడు దీనికి కూలోళ్ళ మందం కూడా రావట్లేదన్న. ఇవాళ ఎంత ఇస్తా అంటున్నారు? అసలు ఇది దీనికి 3 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలని దానికి ఇప్పుడు ఇది అమ్మితే వచ్చేది. ఇప్పుడు నేనేం కావాలా? ఈ రైతు ఆవేదన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన కేటీఆర్ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడమంటూ జనం మీదకే వదిలారు. కాంగ్రెస్ పాలనలో మిర్చి రైతులు ఎలా అల్లాడిపోతున్నారో చూడండంటూ ఆయన కూడా తీవ్రంగా సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటలు నమ్మిన పాపానికి మిర్చి రైతు కంట్లో కారం కొడతారా? 2 ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారాయన. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరంలో లక్షలు అప్పు చేసి ఈ రైతు మిర్చి పండిస్తే 2 నుంచి 3 వేలకు తెగనమ్మమంటారా? సాక్షాత్తు వ్యవసాయ మంత్రి ఇలాకాలోనే గిట్టుబాటు ధరలే కల్లాడుతుంటే రైతులేం కావాలే? ఖమ్మంలో 3 మంత్రులున్నా ఏం చేసుకోవాలే? బోనస్ పేరిట బోగస్ మాట్లాపండి, మిర్చి రైతుకు కనీస మద్దతు ధర ఇప్పించండి అంటూ ఓ రేంజ్లో మిర్చి ఘాటు కంటే ఎక్కువగా ఎక్స్ లో ఫైర్ అయిపోయారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 2 ఏళ్ళకి 3 ఏళ్ళు కడుగుతుంటే నేనేం కావాలా? ఇదంతా కోసుకో చక్కదనం కాయ చేసుకొస్తే 3 ఏళ్ళు కట్ట అడుగుతుంటే నా పరిస్థితి ఏం కావాలా? మరి 2500 అంటే ఏంది రైతు పరిస్థితి? కేటీఆర్ పోస్టు పెట్టడం, ప్రభుత్వాన్ని నిలదీసి ఫైర్ అవడం వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు మ్యాటర్ బయటకొచ్చింది. ఈ వీడియోలో రైతు అడుగుతున్నది కనీసం 3000కు మద్దతు ధర కూడా రావటం లేదని. కానీ ఇప్పుడు మార్కెట్లో క్వింటాల్ మిర్చి రేటు 12 నుంచి 14,000 దాకా పలుకుతోంది. ఇక్కడే కాంగ్రెస్ శ్రేణులకు దొరికిపోయారు మాజీ మంత్రి. ఇదేంది, ఏదో తేడాగా ఉందే అంటూ కాస్త లోతుగా చూస్తే ఈ వీడియో ఆ రైతు ఆవేదన అంతా వాస్తవమే. కానీ అది 2018లో ఉన్న పరిస్థితి. అప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏ. ఇంకేముంది, ఇక చెలరేగిపోతున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్. కేటీఆర్ నుద్దేశించి తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ సాంగ్స్ సింగుతున్నారు. అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో, మీ హయాంలో ఎంత దారుణంగా ఉందో చూసుకో. పొరపాటో గ్రహపాటో మీరు పోస్ట్ చేసిన ఈ వీడియో వల్ల అప్పట్లో మీ పాలనలో రైతులు ఎంత గోసపడ్డారో మీరే ప్రపంచానికి చెప్పేశారంటూ కేటీఆర్ మీద విరుచుకుపడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. బీఆర్ఎస్ హయాంలో మిర్చి క్వింటా 3,000 కూడా పలక్కుంటే మా టైంలో 14,000 రూపాయలు ఉందంటూ రివర్స్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ రైతు గోస మనసు లేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా? కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా అంటూ ఎక్స్లో కేటీఆర్ వేసిన ప్రశ్నలను ఆయనకే రివర్స్లో వేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న వారు మాత్రం ముందు వెనక చూసుకోకుండా కేటీఆర్ తొందరపడి సెల్ఫ్ గోల్ చేసుకున్నారబ్బా అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు కనీస వెరిఫికేషన్ కూడా లేకుండా ఆయన ఎలా పోస్ట్ చేశారు? ఆయన 3,000 ఎక్కడా, 13,000 ఎక్కడా? అసలు ఇప్పుడు మిర్చి మార్కెట్ గురించి కేటీఆర్ కు కనీస అవగాహన కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ద్వారా మార్కెట్లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్న విషయాన్ని కూడా కేటీఆర్ బయట పెట్టుకున్నట్లయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. యాతావాత ఈ ఎపిసోడ్తో సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఛాన్స్ వస్తే ఎవరికి వారు అడ్వాంటేజ్ తీసుకుని అవతల వాళ్ళని ఆడేసుకుంటారన్న సంగతి గుర్తుంచుకోవాలంటున్నారు. ఇటీవల బీసీ కులగణన, ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్, ఢిల్లీ పరిణామాల లాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా సానుభూతి పరులు బీభత్సం చేసేశారు. ఇప్పుడు మిర్చి రైతు రూపంలో కేటీఆర్ కాంగ్రెస్ శ్రేణులకు అడ్డంగా దొరికిపోయారు.
అప్రమత్తంగా లేకుంటే ఎవరి జుట్టు ఎవరి చేతిలోకైనా దొరకచ్చు. తస్మాత్ జాగ్రత్త.